నించోవచ్చుగా. నించో. ఓ అది లాంగ్ టెయిలా? ఓకే సరే సరే కూర్చో కూర్చో కూర్చో. మా పెళ్లి కూతురు సిగ్గుపడుతుందో టెన్షన్ పడుతుందో ఏమవుతుందో అర్థం కావట్లే. బొట్టు పెట్టుకున్నావా? నువ్వు కూడా కన్వర్ట్ అయిపోయినావా? ఏ హాయ్, నిన్ను మనం కలిసినాం కదా. అవునవునవును. మనం పెళ్లి కుమార్తెను కూడా ఆహ్వానిస్తాం. సమయంలో పెళ్లి కుమారుడు వస్తున్నారు. ఒకసారి చప్పట్లు పడుతున్నట్టు వారికి నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాలం వేళ ప్రభువా గణేష్ను మరియు మౌనికను జతపరచుటకు, వివాహంలో జతపరచుటకు మీరు ఇచ్చిన అవకాశం మీకు సమయంలో అందరం మన మధ్యలో పాశ్రమ గారు ఉన్నారు. శారమ్మ పాస్టర్ గారు. ఆది కాండము 2వ అధ్యాయము 18 నుంచి 25 వచనాల వరకు అమ్మగారు వ్యవస్థాపకులు మరి పాస్టర్ బండపల్లి సాల్మన్ అయ్య గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. నన్ను సంబడి వెల్కమ్. నన్ను కొంతమంది బిడ్డలు ప్లీజ్ మీ జీవితంలో 3 ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాల విషయం. దాంట్లో మొదటిది మానవుని పుట్టుక. దేవుని భయభక్తుల్లో పెరిగిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు కనుక ఈ క్రైస్తవ వివాహము జరిగేటప్పుడు మీరు ఇచ్చే జవాబు మీ మనస్ఫూర్తిగా మీ హృదయ లోతుల్లో నుంచి వచ్చేదిగా ఉండాలి అని మీకు ఒక చిన్న హెచ్చరిక. ఈవిడకే భర్తవై ఉందువా? సరిగా చెప్పినా ఉంటాను. తనకే భార్యవై ఉందువా? ఈ చేతులు క్రింద పెట్టి ఇప్పుడు కూతురు కుడి చేయి తీసుకొని అల్లుడి కుడి చేతులు పెట్టండి మెల్లగా. రైట్, అందరు చప్పట్లు పెట్టండి సంతోషంగా. సో
ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను ఘనపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్థురాలినిగా చేసుకొనుచున్నాను అప్పటి నుంచి ఫోన్ పట్టుకున్నా మా పెద్దోడు. హాయ్, వీళ్ళు చోటా మోటా సబ్స్క్రైబర్స్ నాకు. హాయ్ గట్టిగా చెప్పాలి మరి. ఆడంతే ఆడు డామేజ్ సార్ అవి యూट्यूब आ रहा है खाने पा रहे हम लेकिन फिर भी क्या करें खाए तो कट्टा मीठा नहीं है पूरा कट्टा హాయ్ హలో, ఇప్పుడే కడుపు నిండా భోజనం కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు డాన్స్ ప్రోగ్రామ్ ఉందంట. అవునా? అది కొంచెం హెయిర్ లూజ్ అయిపోయింది, సెట్ చేసుకోవాలి. దాని తర్వాత కలుగుతాం. అంటే మీరు కూడా మీరందరూ 1 2 3 ఏంటి మళ్ళీ పెళ్లి కూతురు డ్రెస్ చేంజ్ చేసుకుంది అనుకుంటున్నారా? ఆ డ్రెస్ లో ఎంతసేపు ఉంటది? అందుకే ఇంకా అది పెళ్లి. ఇప్పుడు రిసెప్షన్ ఇంకా ఉంది అబ్బాయి వాళ్ళ ఊర్లో. కాకపోతే ఇట్లే చేసుకుంటారంట. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి కొంచెం కొత్తగానే అనిపిస్తుంది. మాకు కూడా కొత్తగానే అనిపించింది. అంటే అదే డ్రెస్ లో నించొని ఫోటో సెషన్ ఉంటదేమో అని అనుకున్నాం. కానీ ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత మన పద్ధతిలో అంటే శారీ కట్టుకున్న తర్వాత అమ్మాయి శారీ కట్టుకుంది, అబ్బాయి అదే డ్రెస్ లో ఉన్నాడు. అయితే అమ్మాయి శారీ కట్టుకొని వచ్చింది. మేమందరం ఇంకా ఫొటోస్ దిగేసినాం, మస్తు ఎంజాయ్ చేసినాం. మీకు ఎట్లా అనిపించింది క్రిస్టియన్ పెళ్లి అనేది కామెంట్ చేయండి. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. ఫ్యామిలీ టేబుల్ కాబట్టి ఏదో ఒకటి తినాలి. మా రూలి మల్లెపూలు చూసిరా గాయస్, 2-3 మూరలు వేసుకుంది గాయస్. మా బాబాయ్ చూపియండి గాయస్. అమ్మ హాయ్ కా पुणे में फेमस है हाय करो अरे रवि हाय कर रवि पपी हाय तुम जन्नत में रहो तुम झूम क्यों मैं फिर ना ఈ డైలాగ్ విను ఒకసారి. ఎవరి పేరు చెప్తే యూట్యూబ్ దద్దరు వెళ్ళిపోతుందో మారనాం కామత్ పపి హాయ్ కా పపి मजा तू हवाल खाल दो काय मामा मामा हाय का मामा गीत का హాయ్ కనుక నైసుతో కేని మామ. హాయ్ మా చిన్న చెల్లె పనులన్నీ ఆమెనే చూసి. అట్లా చెప్పొద్దే, అసలు ఆమె చూసుకునే లేదు. హాయ్ ఎవరు హారిక అయిపోయింది పెళ్లి కూతురు రైట్. మా ఫ్రెండ్ అంకల్ కొడుకు
ఎయిత్ క్లాసా? రాములో రాములో అట్లా చెప్పు బాబాయ్, చెప్పు బాబాయ్ డైలాగ్. నేను చెప్పా ఎవరి పేరు చెప్తే చెప్పు బాబాయ్. నా దిష్టి నీ దిష్టి మధ్యమై దిష్టి బిడ్డ దిష్టి మొత్తం పోవాలి. ఇప్పుడు ఇద్దరు అక్కలు ఇంకా ఇద్దరు ముగ్గురు చెల్లెలా? మీరు పైసలు అడుగుతారు కదా. రమ్మని చెప్తుందట. ఏ దీప ఆట ఆడే వరకు పాట బోలో ఫస్ట్ ఇక్కడ డిస్కషన్ అవుతుంది. మా అబ్బాయికి అమ్మాయికి ఆపి డబ్బులు అడుగుతారు. మా పెద్ద కొంచెం కూడా ఒక మళ్ళీ పాట చెప్పు.